నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామగుండాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రచార రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష. గోదావరి కని 5 ఇంగ్లాండ్ చౌరస్తా సమీపంలోని మదీనా మసీద్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రతి మహిళలను కోటీశ్వరాలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. మెడికల్ బోర్డు నిర్వహించండి, కార్మికులను ఆదుకోండి. ఎన్నికల హామీ అమలు చేసే బాధ్యత మంత్రులు శ్రీధర్ బాబు, వివేకలేదనన్న టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి. రామగుండాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో సోమవారం 5K రన్ను మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఎమ్మెల్యే పచ్చా జెండా ఊపి ప్రారంభించగా నగరపాలక సంస్థ కార్యాలయం నుండి గోదావరి కని చౌరస్తా వరకు రన్ నిర్వహించారు. చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 ఏళ్ల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ రాజకీయాలకు అతీతంగా అద్భుతమైన పరిపాలన అందిస్తున్నదని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రధాన ఉద్దేశం ఈ నగరాన్ని పరిశుభ్రమైన, సుందరమైన నగరంగా తీర్చిదిద్దుకోవడమని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పచ్చదనం, ల్యాండ్స్కేప్లతో అందంగా రూపొందించుకోవాలని అన్నారు. మహిళా సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని అన్నారు. స్వంత వ్యాపారం పెట్టుకునే స్వశక్తి సంఘాలకు కోట్లాది రూపాయలు సబ్సిడీ రుణం ఇస్తూ ప్రోత్సహిస్తుందని అన్నారు. అలాగే ప్రభుత్వ రంగంలో 1,00,000 ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో 2 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు తమ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. రామగుండం నగర పునర్నిర్మాణం జరుగుతున్నదని, ఇందులో భాగంగా రోడ్ల వెడల్పుతో పాటు వాణిజ్య భవనాల నిర్మాణం చురుగ్గా సాగుతుందని అన్నారు. రాబోయే 2 ఏళ్ల కాలంలో కనివిని ఎరగని విధంగా అన్ని రంగాలలో రామగుండం అభివృద్ధి చెంది ఇతర ప్రాంతాల వారు ఆకర్షితులై విధంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయడంలో తమ వంతు సహకారం తప్పనిసరిగా అందిస్తామని హాజరైన వారితో మేయర్ మహంకాళి స్వామి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తమ పాలకవర్గం శానిటేషన్కు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు కూడా సహకరించి చెత్త బయట పడవేయకుండా నగరపాలక సంస్థ స్వచ్ఛ వాహనాలకి అందివ్వాలని అన్నారు. చెత్త బయట పడవేసే ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగించే వారికి జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నేతృత్వంలో సుమారు 800 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలో రామగుండం నగర రూపురేఖలు త్వరలో మారనున్నాయని అన్నారు. రన్ను నిర్వహించినటువంటి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. బంధువులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ అద్భుతమైన 2 సంవత్సరాల కాలంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అదే మాదిరిగా అనేక పల్లెలు, నగరాలను అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా తీర్చిదిద్దే సమయం ఒక పటిష్టమైనటువంటి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. పోయిన ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా ఎక్కడా లేని ధైర్యంతో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తూ సంక్షేమాన్ని నడిపిస్తూ అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఈ పరిపాలనలో ప్రజా సంఘాలు, కమ్యూనిటీస్ బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుణ్ణి కూడా బాధ్యత ఇవ్వాలి. మనం చేస్తున్న అభివృద్ధిలో అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా మన పల్లె నుంచి పట్టణాల వరకు అద్భుతమైన పరిపాలన కొనసాగించాలి. దాంట్లో మొదటగా శుభ్రత, పరిశుభ్రత, శానిటేషన్
అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఎన్విరాన్మెంట్, చెట్ల పెంపకం, దాంతో ల్యాండ్స్కేపింగ్ చేయడం, దాంతోపాటు ప్రభుత్వ సంక్షేమాలు ఏమేమి ఉన్నాయో ఆ సంక్షేమాలన్నీ అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి అందుతున్నాయా లేదా చూస్తూ బాధ్యత తీసుకొని అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పించేటువంటి బాధ్యత. ఇలాంటివే కాకుండా మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలని ఒక ఆలోచనతో 1,00,000 కోట్లతో ఆలోచన చేస్తున్న ప్రభుత్వానికి మరి మహిళా సంఘాలు, ఇక్కడైతేనేమి పల్లెల్లో మహిళా సంఘాలు, ఇక్కడ దాని ఏమంటారు మెక్కమనిసిన గ్రూపులకి మరి 1 కోటి నుంచి 30 కోట్ల వరకు బ్యాంకు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వీరు సొంతంగా వ్యాపారం పెట్టుకొని 10 మందికి ఉపాధి దిశగా ఏర్పాటు చేసే దశలో ప్రభుత్వం ద్వారా సహాయాన్ని అందించే కార్యక్రమాలను అందరూ కూడా సహకరిస్తూ మహిళలను ప్రోత్సహించాలనే ఒక సంకల్పం. దాంతోపాటు చదువుకున్న వారికి 1,00,000 ఉద్యోగాలు సుమారుగా ప్రభుత్వం ఇచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చింది. ఈ ప్రాంతంలో కూడా అనేక మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మేము మాకు సాధ్యమైనంత వరకు ప్రైవేట్ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పించడం, ఇంకా ఇప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లతో పాటు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఎస్సీ గురువీర, ఈఈ పివి రామన్, ఏసీపీ శ్రీహరి, టీపీసీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బల శ్రీనివాస్, సిడిపిఓ అలేఖ్య పటేల్, 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, మెప్మా సిబ్బందితో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, కమాండెంట్లు, తిరుపతి శ్రీనివాస్, నగరపాలక సంస్థ ఉద్యోగులు, వాకర్స్ అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయ ప్రాంగణంలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రజలకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై విశిష్ట ప్రచారం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా ప్రతి విద్యుత్ వినియోగదారుడు తమ ఇళ్ల రూపుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని, కార్బన్ ఉద్గారాలు జీరో స్థాయికి తేవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో ఈ పథకంపై విస్తృత ప్రచారం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం 100 మంది లబ్ధిదారులు తమ ఇంటి రూపుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం 78,000 సబ్సిడీ అందిస్తుందని, ప్రతి నెల దాదాపు 2,000 రూపాయల వరకు విద్యుత్ బిల్లు ఆదా చేయవచ్చని తెలిపారు. సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి పర్యావరణ హితమని, మిగులు విద్యుత్తును గ్రిడ్కు ఇస్తూ అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చని సూచించారు. పీఎం సూర్య పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్పీడీసీఎల్ ఎస్సీ వి గంగాధర్, డిఈ రాజబ్రహ్మయ్యాచారి, రెడ్కో జిల్లా మేనేజర్ డి మనోహర్, జిల్లా సహకారాధికారి శ్రీమాల, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. గోదావరికని 5 ఇంక్లైన్ చౌరస్తా సమీపంలోని మదీనా మసీద్ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వల్య హరీష్ రెడ్డి ఆచార్య మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ పార్టీకి తనను ఆహ్వానించిన ముస్లిం మత పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు సోదరీమణులు కఠోర దీక్ష చేపట్టడం జరుగుతుందని అన్నారు. ముస్లింలు ప్రతిరోజు ఎంతో కష్టంతో, శ్రద్ధతో, నీతి నిజాయితీతో రంజాన్ మాసంలో రోజా దీక్ష తీసుకొని 4 రోజుల పాటు ఉపవాసం ఉండి రంజాన్ పండుగ జరుపుకుంటారని అన్నారు. మైనార్టీ సోదరులందరూ ఐకమత్యంగా ఉంటూ ఆనందంగా జీవించారు
అందించాలని ఆ అల్లా దీవెనలు ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని కోరుకున్నారు. అదేవిధంగా ముస్లిం సోదరులు కుటుంబాలలో ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకువస్తే మా ఫౌండేషన్ తరపున సహాయ సహకారాలు అందించడానికి వెళ్ళవేళలా ముందుంటానని తెలిపారు. ఈరోజు గోదావరిఖని పట్టణంలోని ఫైంక్ లైన్లోని మదీనా మస్జిద్లో సోదరులు జాయిద్ పాషా గారు, తర్వాత ఇక్కడ మసీద్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇఫ్తార్ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించగా ఇక్కడికి వచ్చి ఈ ఇఫ్తార్లో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ రంజాన్ మాసం సందర్భంగా ఎంత కఠోరమైనటువంటి దీక్షతో వీళ్ళు ఈ సోదరులందరూ కూడా వారి ఎవ్రీడే డ్యూటీస్ ఎట్లయితే వాళ్ళు చేస్తూ ఉంటారో చాలా కష్టమైనటువంటి పని అది. ఆ కష్టమైనటువంటి పనిని కూడా వీరు మరి చాలా శ్రద్ధతో దీక్షతో కఠోరమైనటువంటి శ్రమతో చేసి మరి ప్రతిరోజు కూడా మంచి నీతి నిజాయితీతో ఈ పండుగను జరుపుకుంటారని చెప్పేసి మనకు తెలిసినటువంటి విషయం. మరి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఈ ఇఫ్తార్ విందులో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా మైనారిటీ సోదరులందరూ కూడా ఏకంగా ఉంటూ మరి రానున్న రోజుల్లో మీకు ఏమైనా సమస్యలున్నా కూడా నాకున్నటువంటి ఫౌండేషన్ తరఫున మీరందరూ కూడా ఎవరికైనా సహాయం అవసరం ఉంటే కూడా చేద్దామని చెప్పేసి నేను తెలియజేయడం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జాయిద్ పాషా, ముజిబ్ అక్బర్, గుమ్ షావలి, అబ్దుల్ కదీర్, మిర్జా హసన్, చిస్తీ ఎజాజ్, షరీఫ్, ఉమర్ బాయ్, సయ్యద్ అక్బర్, రాజ్ మొహమ్మద్, యాకూబ్, బొబ్బిలి సతీష్, ఎర్రవెల్లి శ్రీనివాసరావు, బురుగు వంశీకృష్ణ, కొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రతి మహిళను కోటీశ్వరాలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్లు ఆదివారం సాయంత్రం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో మహిళలతో కలిసి మహిళా దినోత్సవ కేకును కట్ చేసి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పారిశుద్ధ కార్మికులతో పాటు వివిధ రంగాలలో పనిచేస్తున్న మహిళలను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ పురుషులతో సమానంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు కూడా మహిళలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ వారిని అన్ని రంగాల్లో రాణించేలా చూస్తున్నారని తెలిపారు. మహిళలు రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా కూడా రాణిస్తున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి మహిళలను కోటీశ్వరాలు చేయాలని మహిళా గ్రూపుల ద్వారా లోన్స్ ఇస్తూ వారు స్వయం ఉపాధి పొందేలా మహిళలను తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. పెట్రోల్ బంక్ బస్సులను కూడా స్వశక్తి మహిళలకు కేటాయించడం జరుగుతుందని వెల్లడించారు. మొన్న జరిగిన లోకల్ బాడీ సెలక్షన్లో 50% రిజర్వేషన్ను, ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా 33% రిజర్వేషన్ను మహిళలకు కేటాయించడం జరుగుతుందని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో కూడా తాను మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని, ఇక్కడ పెద్ద ఫంక్షన్ హాల్ను నిర్మించి దాని మహిళా గ్రూపులకు అప్పగించే పనిలో ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో గౌరవించుకుంటూ ప్రతి మహిళ కోటీశ్వరుడు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఇవాళ సబ్సిడీ లోన్స్తో ప్రతి ఒక్క మహిళా గ్రూప్లను చైతన్యవంతం చేస్తూ అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం. ఉచిత బస్సు అయితేనేమి, ఇవాళ మహిళలకు పాల వడ్డీతో పాటు ఇవాళ వడ్డీ రేటు వారికి గ్రూపులకి అనేక రకాలుగా సొంతగా వ్యాపారాలు పెట్టుకుంటూ వారి కుటుంబాలతో పాటు 10 మందికి ఉపయోగం పడే విధంగా 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఒక గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తాం. ఇలా ఇంటిలో ఒక కుటుంబంలో తల్లిగా, దేవతగా భావిస్తూ, మహాలక్ష్మిగా భావిస్తూ ఈ ప్రభుత్వం ఇవాళ ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకున్నాం. దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చరిత్ర కలిగిన రాణి రుద్రమాదేవి కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, చెప్పుకుంటూ పోతా ఉంటే వేల సంఖ్యలో ఉన్నటువంటి వీర వనితలు, మరి చదువుకున్నటువంటి వాళ్ళు, విజ్ఞానవంతులు, మేధావులలో కూడా ఇలా మహిళలు అత్యుత్పన్నమైన స్థానంలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈరోజు 50% లోకల్ బాడీస్లో మేము ప్రాధాన్యత కలిగిస్తాం. రేపు అసెంబ్లీ పార్లమెంట్లో కూడా 33%, 30% వరకు వస్తూ ఉంది. ఎక్కడ కూడా తగ్గకుండా వారిని ముందు భాగాల్లో ఉంచే ప్రయత్నం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ యొక్క ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ అక్క చెల్లెలకు ఉన్న మహిళా బంధువులకు అందరికీ కూడా పేరున శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే కల్పిస్తున్నటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్క మహిళా కోటీశ్వరులు కావాలని ఒక సంకల్పం. ఇవాళ స్వయంగా
నేను మా డిఎంఎఫ్టీతో ఈ ప్రాంతంలో మహిళలకు ఫంక్షన్ హాల్స్ కట్టి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతాం. దాంతోపాటు ఇవాళ పెట్రోల్ బంక్ తర్వాత ఆర్టీసీ బస్సులు కూడా వాళ్ళకి ఇచ్చినాం. ఇవాళ సోలార్ పవర్ ప్లాంట్ 30 కోట్ల వరకు వారికి నిధులు బ్యాంకు రుణాలు ఇప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా భవిష్యత్తులో అద్భుతమైనటువంటి కార్యాచరణ కొనసాగించడానికి శాసనసభ్యుడిగా నేను మరి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్తో సహా శ్రీధర్బాబు గారి సహకారంతో ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారి సహకారంతో ఈ ప్రాంతంలో ఉన్న అనేక మహిళా గ్రూపులు దాదాపు కార్పొరేషన్లో 91,000 మంది మహిళలు ఉన్నారు. 91,000 మంది మహిళల్లో సుమారుగా 60,000 నుంచి 70,000 మంది గ్రూపులలో చాలా యాక్టివ్గా ఉన్నారు. వారందరికీ కూడా అనేక మంది చిన్న చిన్న లోన్స్ తీసుకున్నా కూడా ఇంకా అద్భుతంగా రాణించే విధంగా వారికి మరి పాత లోన్స్తో పాటు కొత్తగా ఇప్పిస్తూ సొంతగా వ్యాపారాలు పెట్టి ఏదైతే కొన్ని కంపెనీస్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమంలో మహిళా కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం తక్షణమే మెడికల్ బోర్డు నిర్వహించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తితో కలిసి రాజిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గడిచిన సంవత్సరం కాలంగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం వలన వేలాది మంది కార్మికుల పిల్లలు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తపరిచారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతి నెలలో 2 మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. కోల్ బెల్ట్ ఏరియాలో అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలిచామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామిలు తక్షణమే స్పందించి మెడికల్ బోర్డు ఏర్పాటుకు చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలకు అధికారాన్ని అనుభవించడం మాత్రమే తెలుసు కానీ కార్మిక సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత సంవత్సరం నిర్వహించిన మెడికల్ బోర్డుకు హాజరైన కార్మికులను సర్ఫేస్ విభాగానికి బదిలీ చేసిన వారిని భూగర్భంలో చేసే పాత పనిని కొనసాగించాలని ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి వారికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన బుద్ధప్రసాద్తో చర్చిస్తామని, సీఎండీ స్పందన ఆధారంగా భవిష్యత్తు పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తామని ఆయన వెల్లడించారు. జాతీయ కార్మిక సంఘాలు సాజక్ చంద్రబాబు నాయుడుతో కలిసి డిపెండెంట్ ఉద్యోగాలను పోగొట్టారని, కేసీఆర్ హయాంలో తిరిగి కారుణ్య నియామకాలు పేరిట వారసత్వ ఉద్యోగాలను కల్పించిన విషయాన్ని రాజిరెడ్డి గుర్తు చేశారు. కార్మిక కుటుంబాలకు ఉద్యోగం కల్పించే విషయంలో కోర్టు తలుపు కూడా తడతామని, డీజీఎంఎస్ అధికారులను కలుస్తామని ఆయన వెల్లడించారు. బొగ్గు పరిశ్రమలో భారతదేశంలో ఎంత కష్టతరమైనటువంటి పని విధానం ఉంటుంది, ఎన్ని రకాలుగా అనారోగ్యాలకు గురవుతారు, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇతర ఉద్యోగులతో పాటుగా అటు కోల్ ఇండియా అయితేంది, ఇటు సింగరేణిలో అయితేంది మెడికల్ బోర్డులు నిర్వహించి ఇబ్బందిగా ఉండి పనిచేయలేనటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం కల్పించింది. రాను రాను ఏదైతే ఎల్పిజి పాలసీ ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత కార్మికుల సంఖ్య కుదించాలని, అవుట్సోర్సింగ్ చేయాలనేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఈరోజు భారతదేశంలో అయితేంది, సింగరేణిలో అయితేంది ఈ విధానానికి స్వస్తి పలకాలి అనేటువంటి ఆలోచనతో ఆనాడు జాతీయ సంఘాలు పోరాడలేనటువంటి పరిస్థితుల్లో కోల్ ఇండియాలో రద్దయినాయి. ఆ తర్వాత కొద్ది రోజులు సింగరేణిలో కొనసాగినప్పటికీ సింగరేణిలో కూడా 5 జాతీయ సంఘాలతో పాటు సాజక్ 6 సంఘాలు కూడా చంద్రబాబు నాయుడు దగ్గర చేసుకున్నటువంటి చర్చల ఫలితంగా మెడికల్ బోర్డులు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు అనేటివి రద్దవడం, 2018 మార్చ్ 9న మరొక సర్క్యులర్ గారు కేసీఆర్ గారి ఆదేశం మేరకు యాజమాన్యం ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఈరోజు వందలాది మెడికల్ బోర్డులు నిర్వహించి ఒక్కొక్క నెలలో 3 మెడికల్ బోర్డులు కూడా నిర్వహించి అప్పటి వరకు ఉన్నటువంటి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మెడికల్ బోర్డు నిర్వహించి ఈరోజు దాదాపుగా 15,000 మంది కార్మికులకి డిపెండెంట్ జాబ్స్, వారసత్వ ఉద్యోగాలకు బదులుగా మెడికల్ బోర్డు నిర్వహించి
ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి చర్య. కనీసం నెలకు 2 మెడికల్ బోర్డులు పెడతామని హామీ ఇచ్చి కార్మికులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అనేటువంటిది, మహిళా సోదరిమణులకు గౌరవప్రదమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు ఏఐటీసీ ఐఎన్టీసీలు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోవడం, దాన్ని నెరవేర్చకపోవడం అనేటువంటిది కార్మిక వర్గం చూస్తూ ఉన్నది, అనుభవిస్తూ ఉన్నది. ప్రచారం చేస్తున్నారో వివరణ ఇవ్వాలి. ఎవరు మెడికల్ బోర్డు నిర్వహించట్లేదో వివరణ ఇవ్వాలి. ఎందుకు నిర్వహించట్లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న ఐఎన్టీసీ వాళ్ళు కూడా భూపాల్పల్లిలో పెట్టి మెడికల్ బోర్డులను నిర్వహిస్తాం. ఎన్ని రోజులకు నిర్వహిస్తావు, ఎప్పుడు నిర్వహిస్తావు, వీళ్ళ పరిస్థితి ఏంది? అనేక మంది చనిపోయేటువంటి పరిస్థితి ఉన్నది, జీతభత్యాలు లేక అప్పుల పాలవుతున్నటువంటిది ఉన్నది, సిఎంపిఎఫ్ లోన్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటే కూడా నువ్వు స్పందించకపోతే ఇంకా ఎప్పుడు పెడతావు, ఎప్పుడు ఈ బోర్డులో మాకు తీర్పు వస్తుంది అని ఎదురు చూస్తున్నటువంటిది చూస్తూ ఉన్నాం. ఇచ్చిన ప్రధాన హామీ డిపెండెంట్ ఎంప్లాయీ నెలకు 2 బోర్డులు పెడతామని చెప్పిండ్రు. వీటిని అమలు చేయించే బాధ్యత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిది, మంతిని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబుది. వాళ్ళు ప్రధాన బాధ్యత తీసుకొని దీన్ని నిర్వహించేలా చూడాలి. లేకుంటే వాళ్ళను కార్మికులు నిలదీస్తారు. ఐఎన్టీసీలు నిలదీస్తూ స్టార్ట్ అయింది. రేపు వీళ్ళని కూడా కార్మికులు ప్రశ్నిస్తారు, నిలదీస్తారు. రెండోది అధికారం. వీళ్ళకు 2 సంవత్సరాల కాల పరిమితికి గుర్తింపు ఎన్నికలు జరిగినాయి. ఆ టైం ముగిసినాక కూడా మేము అధికారంలో ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి ఏఐటీసీ ఐఎన్టీసీ సంఘాలు వాళ్ళ కార్మిక సమస్యలను పరిష్కరించడంలో మాత్రం ఏమాత్రం చొరవ చూపట్లేదు. వాళ్ళ వేసవి స్టార్ట్ అవుతుంది, తాగునీళ్ళకు లేవు, బాయిల మీద సరిగా నీళ్ళు అందియట్లేదు. ఇవాళ ఈ ఫిల్టర్ కూడా పనిచేయట్లేదు. కార్మికులకు తాగునీటి సరఫరా చేయడంలో విఫలమవుతా ఉన్నారు. కనీసం వాళ్ళు ప్రశ్నించలేకపోతా ఉన్నారు. పోయిన సంవత్సరము డ్రైనేజ్ నీళ్ళు లాగించారు గోదావరిఖాన్ ప్రజలకు, శ్రీరాంపూర్ ప్రజలకు, సెంటర్ కాలనీ ప్రజలకు. ఇవాళ కూడా అప్పుడు రేపు కూడా అదే జరగబోతున్నది. ఇప్పటికైనా యాజమాన్యం చొరవ చూపి ఇవాళ మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ ఈ జీఎంలు తిరుగుడు బంద్ చేసి కార్మికుల కష్టాల కోసము బాయిల మీద తిరిగి వాళ్ళ కష్టమేంది, వాళ్ళ పనితీరు ఏంది, ఉత్పత్తి ఏంది, ఉత్పాదకత ఏంది, రక్షణ ఏందో చూడాలని టీబీజీకేఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ సీనియర్ ఉపాధ్యక్షులు నూనె కొమరయ్య, రాష్ట్ర నాయకులు అబ్బు శ్రీనివాసరెడ్డి, పాశం శ్రీనివాసరెడ్డి, బేతు చంద్రయ్య, పల్లె సురేందర్, వాసర్ల జోసెఫ్, చెనగామ మల్లేష్, రొడ్డ సంపత్, మాసిడి సాయి చరణ్, వేణు, కె నాగేశ్వరరావు, అనిల్ రెడ్డి, కళాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవకులు కాంపల్లి లక్ష్మీ ప్రసన్న రఘు సోమవారం అంగన్వాడీ సెంటర్కు కూలర్ను అందజేశారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ పరిధిలోని అంగన్వాడీలో ఉన్న పిల్లలు వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్నారనే విషయాన్ని తెలుసుకున్న కాంపల్లి లక్ష్మీ ప్రసన్న రఘు వేడి తాపాన్ని తగ్గించే విధంగా ఒక కూలర్ అందించారు. అలాగే చిన్న పిల్లలకు పండ్లతో పాటు పౌష్టికాహారం అందించారు. అంగన్వాడీ టీచర్ సునీత చిన్న చిన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని, వాటిని కూడా త్వరలోనే తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేఆర్ టీం సభ్యులు సురేష్, సందీప్, ప్రవీణ్, నవీన్, అరుణ్, అన్వేష్, సతీష్, శ్రీనివాస్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందు పనులు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్న పిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వెల్కమ్ బ్యాక్.
ఆర్జీ3 ఏరియాలో ఎస్పీఎస్ ప్రైవేట్ సెక్యూరిటీ కొత్త టెండర్ వేసిన ఆర్డర్ కాపీ రాకపోవడంతో 36 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఒక్కసారిగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. సింగరేణి సంస్థ ఆర్జీ3 ఏరియాలో పనిచేస్తున్న ఎస్బీఎస్ ప్రైవేట్ సెక్యూరిటీ టెండర్ ఫిబ్రవరి 28తో ముగియడంతో సింగరేణి సంస్థ కొత్త టెండర్ పిలిపించినప్పటికీ టెండర్ సంబంధించిన ఆర్డర్ కాపీ రాకపోవడంతో గత 20 సంవత్సరాలుగా సింగరేణి సంస్థపై ఆధారపడి పనిచేస్తున్న 36 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఒక్కసారిగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఉడత శంకర్ యాదవ్ వారికి మద్దతుగా నిలిచి సింగరేణి యాజమాన్యం వెంటనే కొత్త టెండర్ను పిలిచి ఇప్పటి వరకు పనిచేసిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. 2 దశాబ్దాలుగా సింగరేణిలో ప్రైవేట్ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న కార్మికులు అకస్మాత్తుగా ఉద్యోగాలు కోల్పోవడం అన్యాయమని వారు అన్నారు. వారి కుటుంబాలు ఈ ఉద్యోగులపైన ఆధారపడి ఉన్నాయని వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ సెక్యూరిటీ కార్మికులు, ఐఎన్టీసీ నాయకులు బండ కిరణ్ రెడ్డి, మబ్బు శంకర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రామగుండాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రచార రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష. గోదావరి కని 5 ఇంగ్లాండ్ చౌరస్తా సమీపంలోని మదీనా మసీద్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రతి మహిళలను కోటీశ్వరాలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. మెడికల్ బోర్డు నిర్వహించండి, కార్మికులను ఆదుకోండి. ఎన్నికల హామీ అమలు చేసే బాధ్యత మంత్రులు శ్రీధర్ బాబు, వివేకలేదనన్న టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.